ఈ కుర్రాడు వనమూలికలు ఎత్తుక్కుంటూ ఒక పురాతన గుహలోకి వెళ్తాడు. అయితే ఆ గుహలో ఒక భారీ పాము ఇతడికి ఎదురుపడుతుంది. అయితే ఈ కుర్రాడు మాత్రం కోసం వెతుకుతూ ఉండగా ఇతడికి ఎదురుగా ఉన్న బండరాయి మీద సంజీవని పండ్లు కనపడతాయి. అప్పుడు వెంటనే ఇతడు ఆ సంజీవని పండ్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కటిగా ఆ పండ్లను కోస్తూ ఉంటాడు. నిజానికి ఇతడి తల్లి అనారోగ్య బారిన పడుతుంది. ఈ సంజీవని పండ్లు ఆమె ఆరోగ్యాన్ని బాగు చేస్తాయని ఇతడు ప్రాణాలకు తెగించి ఇక్కడికి వస్తాడు. అలాగే ఈ సంజీవని పండ్లను కోస్తూ ఉండగా ఇతడికి వింతైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఇతడు ఏదో ప్రమాదం రాబోతుందని కంగారు పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గండు పిల్లి కోపంగా ఇతడి మీదకు దూకేస్తుంది. అప్పుడు ఇతడు పక్కకు తప్పించుకుని దాన్ని దగ్గరకు రానివ్వకుండా దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడు బయట ఉన్న ఆ పెద్దని పాము నేరుగా పాతాళ గుహలోకి వచ్చి ఆ గండు పిల్లి మీద దాడి చేస్తూ ఉంటుంది. అయితే ఈ కుర్రాడు మాత్రం త్వరగా ఇక్కడ నుంచి బయటికి వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇంతలో ఆ పెద్దని పాము గండు పిల్లిని ఒక్కసారిగా పట్టుకుని ఆ పాతాళ గుహలో నుంచి బయటికి వెళ్లిపోతుంది. అలాగే ఈ కుర్రాడు కూడా తాను సేకరించిన సంజీవని పండ్లు పట్టుకుని చీకటి పడకముందే ఆ గుహలో నుంచి నేరుగా బయటికి వచ్చి ఆ సంజీవని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అలాగే తన తండ్రితో నేను సంజీవని పండ్లు సంపాదించానని దీనితో అమ్మ ఆరోగ్యం బాగు చేయవచ్చని అంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.